ఏమంటావు ఒకప్పుడు దోశలు వేసుకోవాలంటే ఆదివారం కోసం ఎదురు చూడాలి లేదా పండగ కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే పప్పు నానబెట్టాలి, బియ్యం నానబెట్టాలి, రోజు అయ్యే పని కాదు. అది రుబ్బుకోవాలి లేదా గ్రైండర్ కన్నా ఇవ్వాలి. గ్రైండర్ దగ్గర 5-10 రూపాయలు ఇచ్చి వాళ్ళతో పట్టించుకొని వెయిట్ చేసి తీసుకొని వస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరేనండి. నాకైతే చిన్నప్పుడు అలా చేస్తూ ఉంటే ఇంకా రేపంతా మా ఇంట్లో దోశలు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇవాళ రేపైతే దోశలు ప్రతిరోజు అడుగడుగున దొరుకుతూనే ఉన్నాయి మనకు. అయితే ఇక్కడ వచ్చేసి చూసారా, ఇదేంటో ఇది ఉప్మా దోశ అన్నమాట. ఒకప్పుడు ఒక్క దోశ వేసుకోవాలంటేనే అంత వారాలు వెయిట్ చేసేవాళ్ళం కదా. మరి ఇప్పుడైతే దోశే కాదు, ఉప్మా దోశ కూడా దొరికేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఇది నేను ఉప్మా దోశ ఆర్డర్ చేసుకున్నాను. ఈ ఉప్మా దోశలో అసలు ఉప్మా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఉప్మా క్వాంటిటీ కూడా సూపర్గా ఇచ్చారు. మనకున్నటువంటి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి అల్లం చట్నీ, ఫ్రెష్ కొబ్బరితో మనకి ఇచ్చినటువంటి కొబ్బరి చట్నీ అండ్ అలాగే పల్లీ చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఈ ఉప్మా తింటూ ఉంటే అడుగున ఎంత టేస్టీగా ఉందంటే నేను వర్ణించలేను. నిజంగా ఉప్మా అంటే చాలామంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ ఉప్మా నాకైతే చాలా ఇష్టమండి. నేనైతే ఉప్మాని లైట్ ఫుడ్గా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇంకా ఈ ఉప్మాలో అడుగడుగున జీడి పలుకులు తగులుతూ ఉంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా సాంబార్ ఉంది చూసారా, అబ్బో తాగేద్దామన్నంత టేస్టీగా ఉంది. అయితే ఇలా సాంబార్తో ఈ చట్నీలతో అసలు ఈ చట్నీలలో ఏ చట్నీలో ముంచుకొని తినాలో అర్థం కానంత టేస్టీగా ఉన్నాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఉప్మా తినాలనుకుంటే పదండి అన్నయ్య, పోదాం నన్నయ్య. కాస్త లైక్ చేసి వెళ్ళండి అబ్బా.